Once again, welcome back as a fresh and new era. అండ్ ఎందుకంటే ఒక 4 months గ్యాప్ వచ్చింది కాబట్టి ఇలాగే చెప్పుకుంటాము. సో ఇప్పుడైతే మన దగ్గర ఉంది ఇన్నోవా హై క్రాస్ వెహికల్ అయితే పీపీఎఫ్ కోసం వచ్చింది. గర్వారే ప్రీమియం పీపీఎఫ్ విత్ 8 years వారంటీ అయితే మనం ఇన్స్టాల్ చేయబోతున్నాము. సో వెహికల్లో మనకు 8 years వారంటీ పీపీఎఫ్తో పాటు ఇంకా మనకు ఫుడ్ స్టెప్స్, విండో టిన్స్, ఇంకా మనము ఇంకోటి ఏంటి కిరణ్, రూఫ్ రైల్స్ కూడా ఇన్స్టాల్ చేయబోతున్నాము. సో వెహికల్లో మనము ఎలా ప్రాసెస్లో ఫస్ట్ అయితే మనం రూఫ్ రైల్స్ ఇంకా ఫుడ్ స్టెప్స్ అయితే ఇన్స్టాలేషన్ చాలా వరకు అసలు ఇప్పటివరకు చూసుకోలేదు. సో ఇవి రెండు అయితే మెయిన్గా మేజర్గా చూపించబోతున్నాను. యాజ్ ఆల్రెడీ ఇంకోటి ఏంటంటే హై క్రాస్ కాబట్టి కస్టమర్కి డ్యాంపింగ్ కోసం కూడా చెప్పుండే. సో కస్టమర్ ఏంటంటే మనకు ఎక్కువ తెలియదు కాబట్టి డ్యాంపింగ్ గురించి మేము ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా. సో ఇప్పుడైతే మనము ఈ వెహికల్కి బేసిక్గా ఫస్ట్ అయితే వాషింగ్ చేసుకుని బఫింగ్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే మనం డోర్ హ్యాండిల్స్ ఇంకా వెదర్ స్ట్రిప్స్ ఇవన్నీ కూడా అన్ఫిట్ చేయబోతున్నాము. దాని తర్వాత మనం ఫుడ్ స్టెప్స్ ఇన్స్టాలేషన్ చేసుకొని దాని తర్వాత మనం రూఫ్ రైల్స్ ఇన్స్టాలేషన్ చేసుకుంటాము. సో ఇవి రెండు ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత పీపీఎఫ్ వెళ్తాము. సో పీపీఎఫ్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మనం అయితే మొత్తం కూడా మళ్ళీ డోర్ హ్యాండిల్స్ ఇంకా వెదర్ స్ట్రిప్ ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత ప్రిపరేషన్ చేస్తాము. సో ఈ ప్రాసెస్ మొత్తం కూడా మళ్ళీ మీకు డీటెయిల్గా చూపించబోతున్నాను. సో ఆల్మోస్ట్ ఒక 1.5 hours అవుతుంది. సో ఇది మాత్రం సదన చాలా టిపికల్గా ఉన్నట్టుంది. 1.5 hours నుంచి సెట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒక 2.5 hours పడుతుందని చెప్పిండు. ఆల్మోస్ట్ ఒక 3 hours పట్టేటట్టుంది మొత్తం కంప్లీట్ రెండు సైడ్స్కి. సో ఇంకా రూఫ్ రైల్స్ ఫిట్టింగ్ ఉంది. ఇవి రెండు అయిపోయిన తర్వాత డోర్ హ్యాండిల్స్ ఇవన్నీ కూడా అన్ఫిట్ చేయాలి. సో పని ఎందుకో మేము వర్క్ చేస్తుంటే మాకు డే టైంలో కన్నా నైట్ టైంలో వర్క్ అనేది ఈజీగా రన్ అవుతూ ఉంటుంది. చాలా సార్లు నేను కూడా గమనించిన పాయింట్ ఇది. అయితే ఇప్పటిదాకా కూడా వర్క్ చేస్తుండే. ఆల్మోస్ట్ టైం 11:20 అవుతుంది. సో యాక్చువల్లీ నాకు రేపు మార్నింగ్ హైదరాబాద్లో ఒక కస్టమర్ హై క్రాస్ సేమ్ వెహికల్ హై క్రాస్ నాకు పీపీఎఫ్కి ఇస్తానుండే. సో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కస్టమర్ యూఎస్లో ఉన్నాడు. సో నా వీడియోస్ చూసి రియాక్ట్ అయ్యారు. సో వాళ్ళ ఫాదర్కి ఇక్కడ హైదరాబాద్లో వెహికల్ తీసుకున్నానని చెప్పేసి నాకు పీపీఎఫ్ కోసం రికమెండ్ చేశారు. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ ఫర్ దట్. సో కస్టమర్ నేనుంటేనే నేను దగ్గర ఉండి చూసుకుంటా అంటేనే వెహికల్ ఇస్తా అన్నారు. సో ఈ వెహికల్ అయితే మేము కంప్లీట్ ఇప్పటివరకు వర్క్ చేసి ఉండే. యాక్చువల్లీ వర్క్ చేస్తుంటే కొంచెం బిజీలో ఉండి ఇన్స్టాలేషన్ వీడియో ఇవన్నీ తీయలేకపోయాను. ఎందుకంటే ఎవ్రీ కార్నర్ నేను చెక్ చేసుకుంటూ ఇంకా ఎక్స్ట్రా వర్క్స్లో బిజీ ఉండట్లా తీసుకోలేదు. సో రేపు ఒకటి ఆల్రెడీ ఒక ఫార్చునర్ కూడా వైట్ ఫార్చునర్ హ్యాండ్ ఓవర్ అయిపోయింది. సో దాని వర్క్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా రేపు పొద్దున హై క్రాస్ పికప్ చేసుకోవాలి కాబట్టి ఈ రెండు వెహికల్స్ పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ ఉన్నాయి కాబట్టి ఈరోజు అయితే వర్క్ మొత్తం కూడా ఇక్కడ కంప్లీట్ చేసేసుకున్నా. సో ఈరోజు ఇక్కడ ఏ టైం అయినా కంప్లీట్ చేసుకొని వెళ్దామని చెప్పేసి ఇప్పటివరకు కూడా ఉండి వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాం. రేపు ఎర్లీ మార్నింగ్ కరీంనగర్ నుంచి స్టార్ట్ అయ్యి రేపు మార్నింగ్ వెహికల్ పికప్ చేసుకొని వి విల్ షో యూ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ హైదరాబాద్ స్టూడియో. సో ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రీమియం మెటీరియల్ అయితే ఇన్స్టాల్ చేశాను అనమాట. ఎలాంటి చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా చాలా నీట్గా అయిపోయింది వర్క్. అండ్ నేను కూడా దగ్గరుండి ఇన్ని రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఒక 3 months గ్యాప్ వచ్చి ఉండే ప్రత్యేకించి వెహికల్ దగ్గర ఉండి వర్క్ చేయించి ఈ డిఫరెన్స్ అనేది చాలా మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. హే గైస్, ఇప్పుడైతే మనం హైదరాబాద్ స్టూడియోలో ఉన్నాము. సో ఇప్పుడైతే ఫార్చునర్ ఆల్మోస్ట్ రెండు ఫెండర్స్, బానెట్, క్వార్టర్ ప్యానల్స్ రెండు కూడా కంప్లీట్ అయిపోయింది.
ఇప్పుడు మనకు 2 బంపర్స్, 4 డోర్స్, డిక్కీ అండ్ టాప్ పోర్షన్ అయితే పెండింగ్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 60% వరకు అయితే పెండింగ్ ఉండిపోయింది. సో చెప్పా కదా, నిన్న ఒక కస్టమర్ అయితే కంప్లీట్లీ నేను దగ్గరుంటేనే వెహికల్ ఇస్తా అని చెప్పి ఉండే. సో మార్నింగే వెళ్ళి కస్టమర్ దగ్గరికి వెళ్ళి నేను ఇంకా మా నారాజన్న ఇద్దరం కలిసి పోయినాం. పోయి వెహికల్ అయితే పిక్ చేసుకొని వచ్చాము. సో వెహికల్లో చూసుకున్నట్టయితే ఇన్నోవా హైక్రాస్ ఇది. హైక్రాస్ దీంట్లో మనం మొత్తం వెహికల్ చెక్ చేస్తుండగా చిన్న ఇష్యూ అయితే మనకు కనిపించింది. సో ఇక్కడ చూడొచ్చు, పెయింట్ అయితే డ్యామేజ్ అయిపోయింది. ఇంకా అనదర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక డెంట్ ఉంది. సో ఈ రెండు కూడా మేము కస్టమర్కి అప్పుడే ఇమీడియట్గా చూపించడం జరిగింది. సో ఇప్పుడైతే మనం వెహికల్కి కంప్లీట్ గర్వారే ప్రీమియం పీపీఎఫ్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నాము. అండ్ వెహికల్లో ఇంకొకటి మనము డోర్ డ్యాంపింగ్ కూడా చేయబోతున్నాము. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు కూడా చెప్తాను, హైక్రాస్లో మనకు డ్యాంపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. ఎందుకంటే మీరు సింపుల్గా చూడొచ్చు, ఇక్కడ పిల్లర్ ఎంత హార్డ్ ఉందో సౌండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు. సో ఈ డిఫరెన్స్ అనేది చాలా ఏంటంటే మేజర్ రోల్ అనమాట. ఎందుకంటే ఒకవేళ వెహికల్కి ఎలాంటి చిన్న డ్యామేజ్ జరిగినా మనకి ఇమీడియట్గా ఎఫెక్ట్ జరుగుతుంది. ఒకవేళ డ్యాంపింగ్ ఉంటే మాత్రం మనకు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ తగ్గిపోతుంది అనమాట. సో ఇప్పటి వరకు అయితే మనము ఫార్చునర్ మీద ఉన్నాము. సో ఫార్చునర్కి పీపీఎఫ్ కంప్లీట్ చేసుకుంటే మనకు డెలివరీ ఇచ్చిన తర్వాత మనం కంప్లీట్ ఇంకా హైక్రాస్లో వర్క్ చేసుకోవచ్చు. సో చూసుకున్నట్టయితే మనకు ఒక రేపు మార్నింగ్ కల్లా అయితే ఫార్చునర్ కంప్లీట్ చేస్తామని టార్గెట్ పెట్టుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ ఒక 40 to 50% అయిపోయింది కాబట్టి వర్క్. ఇంకా మిగతాది అయితే అన్నీ కూడా ఈజీ పార్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఓన్లీ 2 బంపర్స్లోనే మనకు కొంచెం టైం తీసుకుంటుంది. సో అవి అయిపోతే మాత్రం మనకి రేపు మధ్యాహ్నం కల్లా వెహికల్ డెలివరీ చేసేస్తాము. సో ఇన్ ద మీన్ వైల్ మనం బఫింగ్ కూడా చేసుకున్నాము హైక్రాస్కి. సో హైక్రాస్కి బఫింగ్ కూడా, ఎందుకంటే కొత్త న్యూ వెహికల్ ఒక 3 days అయిన తీసుకొని ఓన్లీ మనకు లైట్ పాలిషింగ్ అయితేనే రిక్వైర్మెంట్ ఉండే. సో అది కూడా చేసుకున్నాము. సో పాలిషింగ్ చేసుకున్నాం కాబట్టి ఓన్లీ వన్స్ వాష్ చేసుకొని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ, అంటే డోర్ హ్యాండిల్స్ ఇంకా డోర్ ప్యాడ్స్ తీసుకున్నట్టయితే, టెయిల్ ల్యాంప్స్, డోర్ హ్యాండిల్స్, మిరర్స్ తీసుకున్నట్టయితే మనము రెడీ ఫర్ వర్క్ అనమాట. తమ్ముడు మంచిగా ఆ కవర్ మంచిగా తమ్ముడు, చైల్డ్ లేబర్కి యాక్ట్ చేయాలి. ఏమైంది? ఫార్చునర్ అయితే కంప్లీట్ పీపీఎఫ్ అయితే ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో చూసుకోవచ్చు ఇక్కడ మీరు, మనమైతే ఓన్లీ ఇక్కడ సిగ్మా 4 అనే సింబల్ ఒకటే పెండింగ్ ఉంది. ఇంకా మనకి ఒక ఓన్లీ సైడ్ మిరర్స్ కటింగ్ ఒకటే పెండింగ్ ఉంది. సో మిగతా మొత్తం కూడా మనమైతే పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం డెలివరీ కోసం నేనే వెళ్తున్నాను. అండ్ ఇది కూడా ఎందుకు ఇప్పుడు కటింగ్ చేస్తున్నాము అంటే, ఇప్పటి వరకు ఈ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాతనే మనం ఇది పీపీఎఫ్ మిరర్స్కి ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసమే మనం లాస్ట్లో చేసుకున్నాం ఈ వర్క్. సో వెహికల్ అయితే వెరీ నీట్గా వచ్చింది. ఎలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా లేకుండా, ఎలాంటి డస్ట్ లేకుండా వెరీ నీట్గా వచ్చింది. చూడొచ్చు, లుక్ అయితే అల్టిమేట్ ఉంది, వెరీ గ్లాజీగా ఉంది. సో కస్టమర్ అయితే ఇంతకుముందు మనకు ఒక క్రెటా, వెర్నా, రేంజ్ రోవర్ ఇవాక్, ఇప్పుడు 4వ వెహికల్ ఫార్చునర్ కంటిన్యూస్గా ఇచ్చాడనమాట. సో ఇది కూడా 100% దానికన్నా ఎక్కువ సాటిస్ఫైడ్ అవుతారు అనుకుంటా. ఎందుకంటే డెలివరీ అయిన వెంటనే మన దగ్గరికి పంపించారు కదా వెహికల్ అయితే. సో ఇది ఇట్లా ఉంటే మనం హైక్రాస్ అయితే మనము ఇప్పటి వరకు బఫింగ్ చేసుకున్నాము.
డోర్ హ్యాండిల్ ఫిట్టింగ్స్, డోర్ హ్యాండిల్స్, వెదర్ స్ట్రిప్స్, సైడ్ మిరర్స్ ఇవన్నీ కూడా రిమూవ్ చేసుకున్నాము. సో ఓన్లీ హైబ్రిడ్ లోగో ఇంకా రేర్ లోగో అయితే తీయాలి, ఇంకా తీయలేదు.